గిట్టుబాటు ధర లేక రైతులు అన్నదాతలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు ముష్టి 300 కోట్ల రూపాయల బడ్జెట్లో కేటాయించడం జరిగింది. 300 కోట్లకు గిట్టుబాటు ధర కల్పించగలుగుతారా ఈ రాష్ట్రంలో? అలాగే తల్లికి వందనం అన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది పిల్లలు బడికి వెళ్తుంటే అంతమంది పిల్లలకు 15,000 రూపాయల లాగా ఇస్తామని చెప్పి మీ ప్రభుత్వం మాట ఇచ్చింది. అందుకు 12,000 కోట్ల రూపాయలు అవసరమైతే 9,600 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అంటే ఎంతమంది పిల్లలు లిస్టు నుంచి తీసేయాలని మీ ఉద్దేశం? ఇంట్లో 4 పిల్లలు ఉంటే 2 మాత్రమే ఇచ్చి 2కి ఇవ్వకుండా ఎగవేత వేయాలనే దీని ఉద్దేశం? ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్సు ఊసేలేదే. మహిళలకు ఉచిత బస్సు. ఎక్కడ ప్రయాణం చేసినా ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఎలా కర్ణాటకలో జరిగిందో, ఎలా తెలంగాణలో జరిగిందో అదేవిధంగా మేము కూడా ఇక్కడ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. ఎక్కడుంది బడ్జెట్లో సింగిల్ పైసా? రాయలసీమలో ప్రాజెక్టులకు సింగిల్ పైసా? రాయలసీమలో సమస్య లేవా? సమస్యాత్మక ప్రాంతం ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో అది రాయలసీమనే. ఒకప్పుడు రత్నాల సీమ, ఈరోజు సమస్యల సీమ. రాయలసీమకు 1 రూపాయలు కేటాయించారా? ఇక్కడున్న మినిస్టర్లు ఒక్కరైనా గలవెత్తారా? ఇలా అమలు కాని హామీలన్నీ ఇచ్చి విద్యార్థులను, మహిళలను మోసం చేసుకుంటా, రైతులను మోసం చేసుకుంటా మహాశక్తి పథకం 1,500 రూపాయలు నెలకు, 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఆడపిల్లకి 1,500 రూపాయలు ఇస్తామన్నారు. ఊసేలేదు. దీపం 2 పథకంలో బడ్జెట్లో కోత, ప్రతి ఒక్క దాంట్లో కోత. ఈ కోతల ప్రభుత్వమా, కూటమి ప్రభుత్వమా? ఒకసారి ముగ్గురు కూర్చొని ఆలోచించాలి. టీడీపీ, జనసేన, బీజేపీ ఇలాంటి అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం ఎంతవరకు సబబని ఇంకొకసారి మేము ఈ సందర్భంగా అడదలుచుకున్నాం కూటమి ప్రభుత్వాన్ని. మీ పాలన వచ్చి 9 నెలలు కూడా కాలేదు, అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయింది. ప్రజలు మీ మీద ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా కూటమి ప్రభుత్వం 10 సీట్లు కూడా వస్తాయో అనే ఆలోచనలో ఉన్నారు. ప్రజలు ఓట్లు వేస్తారా అని మీరు అనుకుంటుంటే అది మీ మూర్ఖత్వమే. చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఆలోచించండి. సుదీర్ఘ అనుభవం ఉన్న మీరు ఇలాంటి అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం మంచిది కాదు. ఇంకోసారి మీరు రావాలి, టీడీపీ ప్రభుత్వం కంటిన్యూ కావాలి ఈ రాష్ట్రంలో అంటే ఇలాంటి అమలు కాని హామీలు ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే